హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విద్యాస్ కిచెన్. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రసం చేసినప్పుడు కానీ లేదంటే సాంబార్ చేసినప్పుడు కానీ ఇలా ఈ చికెన్ ఫ్రైని చేసుకొని సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చికెన్ అంతా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నెను పెట్టి 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ అంతా బాగా వేడెక్కేంత వరకు చూసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని కొంచెం అలా కలబెట్టుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం స్పూన్లో సాల్ట్ని తీసుకొని యాడ్ చేయండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై ఎక్కుతాయి. ఇప్పుడు కొంచెం అంతా పసుపుని యాడ్ చేయండి. మరొకసారి గరిటెని తీసుకొని బాగా కలబెట్టుకోండి. ఈ విధంగా ఆయిల్లో మగ్గేంత వరకు ఆనియన్స్ని అలాగే ఉంచుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేయండి. మేమైతే కొన్ని లివర్ పీసులు యాడ్ చేయించాం. మీరు సపరేట్గా చికెన్ అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ పక్కన పెట్టండి. చికెన్లో నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి చికెన్ ఉడుకుతుంది. చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయినాయి. చూసారు కదా, వాటర్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఈ వాటర్ మొత్తం చికెన్లో నుంచి సపరేట్ అయిపోయి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు దాకా ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కలబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇలా మధ్య మధ్యలో గరిటె పెట్టి కలుపుతూ ఉండండి. ఈలోగా మనం కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ధనియాలని యాడ్ చేసుకోండి. కొంచెం అంతా 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. ముందు ఈ మొత్తం మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. కొంచెం అంత అల్లం, కొంచెం అంత చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకొని ఇప్పుడు మనం కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాం.
ఇలా అడుగంటకుండా బాగా కలబెట్టుకోవాలి. కారం 2 స్పూన్లు యాడ్ చేశాను. మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం అంతా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. గరిటెని తీసుకొని కారం మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా కలబెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 1 సెకండ్ అలా ఉంచండి. ఇప్పుడు సాల్ట్ని చూసుకొని సరిపోతే ఓకే, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నేను సరిపోలేదని కొంచెం యాడ్ చేశాను. మనం మసాలా పెట్టుకున్నాం కదా రెడీ చేసి, ఆ మసాలా పొడినంతా ఇందులో మొత్తం యాడ్ చేయండి. ఇప్పుడు గరిటెని తీసుకొని చికెన్ పీసెస్కి మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి.